హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హైదరాబాదీ దమ్ బిర్యానీ మా నైబర్ వాళ్ళు వచ్చి చేశారు. టేస్ట్ చూడమని కూడా చెప్పారు. చాలా బాగుంది. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే ఇష్టపడలేని వాళ్ళు ఎవరో ఉండరు, కానీ చేసే విధానం కొంచెం హార్డ్గా ఉంటే ఆ బిర్యానీ టేస్టే చాలా బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఆ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూద్దాము. ముందుగా ఈమె ఆనియన్స్ని 8 ఆనియన్స్ని కట్ చేసి ఈ మాదిరిగా లేయర్ కింద చేసేసి వాటిని డీప్ ఫ్రై అయితే చేస్తున్నారు. ఇలా డీప్ ఫ్రై చేసి బాగా ఫ్రై అయిన ఆనియన్స్ని మనం బిర్యానీలో వేసుకోవాలట. అందుమూలంగా ముందుగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేస్తున్నారు. ఈవిడ కేజీ బాస్మతి రైస్, కేజీ చికెన్ తీసుకున్నారు. వీటి ప్రాసెస్ అంతా కూడా మనకి చూపిస్తారు. మనం ఆనియన్స్ అన్నిటిని కూడా ఈ మాదిరిగా డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని పక్కన ఉంచుకోవాలట, చల్లారుతుంది. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. మేడం ఏం చేస్తున్నారు మేడం? ఒకసారి రండి మేడం, మీకు హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. మీరు ఎలా టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి మేడం. తిని చెయ్యి పద్మ, ఏం పర్లేదు, నేను చూస్తాను. హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తాను. అవును మేడం. ఓకే, నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం పద్మ. అవును మేడం, మీరు టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎలా ఉన్నదని. ఓకే ఓకే, ఏం చేస్తాం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? మనం పుదీనా కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఆకుని తీయాలి. ఓకే, తీస్తాను. నీకు హెల్ప్ చేస్తాను మరి, చెప్పు. బిర్యానీలోని నీకు ఎలా తెలిసి బిర్యానీ హైదరాబాద్? నేను హైదరాబాద్ లోని మా పాప వాళ్ళ ఇంటికాడ నేను నేర్చుకున్నాను అనమాట. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారు హైదరాబాద్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ చాలా ఫేవర్ కదా బిర్యానీ. అవును మేడం, అవును మేడం. ఇవి ఇలా మనం కట్ చేసుకోవాలి. ముందు పుదీనా తురుముకొని, నెక్స్ట్ కొత్తిమీర తురుముకొని మనం పక్కన పెట్టుకోవాలి. చికెన్ లోకి ఇది మ్యారినేట్ చేయాలన్నమాట. నీకు హెల్ప్ చేస్తాను, నాకు కూడా చెప్పు. ఓకే, ఎలా చేయాలో నాకు నేర్పించు. ఓకే మేడం, ఎలా వండాలి అనేది నాకు నార్మల్ గా వండేసుకుంటాను. సరే మేడం, మీకు నేర్పిస్తా మేడం. ఇప్పుడు ఏంటిది? ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి మేడం, చాలా సన్నంగా తురుముకోవాలి. ఇలా చేసేస్తా. అయితే ఈ కొత్తిమీర పుదీనాని ఈ మాదిరిగా రెడీ చేసుకోండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ నువ్వైతే అన్ని బిర్యానీ నేర్చుకున్నావు పద్మ. మేడం, హైదరాబాద్ లోని మా అక్క వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడల్లా నేను వాళ్ళు ముస్లిమ్స్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ బాగా ఫేమస్ అనమాట అక్కడ. ఇంకా చాలా చాలా వెరైటీలు చేసి చూపిస్తా మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది మనం ఒలిచి పెట్టుకున్నాం కదా మేడం, దీన్ని కూడా మనం ఇలాగా చేసుకొని దీన్ని కూడా తురుముకోవాలి. ఇలా తురుముకోవాలి. ఇలా అంటే అలా వేయకూడదు మేడం, ఇలా తురుముకోవాలి మేడం. మళ్ళీ ఇది మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని కడుక్కోవాలి మేడం. ఓకే ఓకే, నీకు మంచి మంచి వంటలన్నీ వచ్చని విన్నాను. మరి మా యూట్యూబ్ ఛానల్లోని మా సబ్స్క్రైబర్స్ అందరికి చేసి పెట్టి మరి చూస్తాను. ఓకే మేడం, తప్పకుండా చేస్తాము. చికెన్ ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ తీసేయాలి, వాటర్ ఉండకూడదు. ముందుగా మనము చికెన్లోని 2 స్పూన్లు సాల్ట్ అనేది వేసుకోవాలి. కారం వేసుకోవాలి 2 స్పూన్లు. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, ఎక్కువ వేయకూడదు, చిటికెడు వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్. ఇది గరం మసాలా ఎలా కొట్టుకోవాలంటే 4 స్టార్ పువ్వు, 1 ఇంచి చెక్క, దాసిన చెక్క, 10 ఇలాచి, 10 లవంగ, 1 జాజికాయ. ఇవి మనం ఇలాగా పేస్ట్ కొట్టుకోవాలి, పొడి కొట్టుకోవాలి. ఇలాగా పొడి చేసుకోవాలి. ఇలా దంచుకునే పొడిని ఇది 2 స్పూన్లు మనం చికెన్ లో వేసేసుకోవాలి. 2 స్పూన్లు కస్తూర మెంతి మనం 1 గుప్పెడు వేసుకోవాలి చికెన్ లో. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
చికెన్లోకి వేసుకోవాల్సిన నిమ్మకాయలు 2 నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని పెట్టుకోవాలి మనం. ఇది వేసుకోవాలి. నేను ముందుగా తీసి పెట్టుకున్నాను. కొంచెం సీడ్స్ పడకుండా చూసుకోవాలి. ఆనియన్స్, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా మనం చేసుకొని పెట్టుకున్నామే. ఆనియన్స్ కూడా వేసుకోవాలి చికెన్లో. కొన్ని మనం తర్వాత బిర్యానీలో పైన వేసుకోవడానికి ఉంచుకోవాలి. మనం కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇది కూడా మనం ఒక గుప్పిడి వేసుకోవాలి. 2 ఒక్కొక్క కట్ట, చిన్న కట్టలు 2 పుదీనా కట్ట, కొత్తిమీర కట్ట. కేజీ చికెన్కి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు సరిపోద్ది. ఇది బాగా మనము బాగా కలుపుకోవాలి. ముక్కలుగా పట్టినట్టుగా మనం ఇలా కిందకి పైకి అనుకుంటా మనం కలుపుకోవాలి. బాగా ముక్కకి పట్టాలి. చూసారా నేను ఎలా కలుపుతున్నానో, మీరు అలాగా తీసి కలపాలి. అంతా కలిపిన తర్వాత మనం చికెన్ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాక మనం ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలి. అంతా మనం మొత్తం చికెన్కి మొత్తం మ్యారినేట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది మనం ఇప్పుడు ఇందులో 1 పావు కిలో మాదిరి వేసుకోవాలి. పావు కిలో వేసుకోవాలి, సరిపోద్ది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకొని, సరే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా రావాలి. అది మనం 1 అరగంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనం కేజీ బియ్యం, ఇది చికెన్లోకి కేజీ బియ్యం, కేజీ చికెన్ కేజీ బియ్యం. ఇప్పుడు మనం బియ్యం కడిగేసి నానబెట్టుకొని 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. బియ్యం అన్నం ఉడికించుకోవడానికి మనం ఎసరు పెట్టుకోవాలి. మనం ఎసట్లో వేసుకోవాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. ముందుగా మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 6 బిర్యానీ ఆకు. తర్వాత వచ్చేసి స్టార్ పువ్వు 4. తర్వాత వచ్చేసి జాజికాయ 1 ముక్క, చిన్న ముక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి, ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. లవంగ 1 10. తర్వాత వచ్చేసి యాలక్కు 1 10 యాలక్కు. 4 పచ్చిమిర్చి ఇలా చీరికల్లా చేసుకొని మనం వేసుకోవాలి. మనము ఇందులో ఉప్పు వేసుకోవాలి. అంటే మనకి అన్నానికి ఉప్పు కట్ట సరిపోయినట్టుగా 3 స్పూన్లు వేసుకోవాలి. నీళ్ళు ఉప్పు కసం రావాలి. 3 స్పూన్లు. ఎసరు మరిగినంత వరకు మనం మూత పెట్టుకోవాలి. చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా ఒక అరగంట తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. ఇది మనం బాండీలో వేసుకోవాలి. ఇలా మనం సరి చేసుకోవాలి. చూడండి ఇలా బాయిల్ అవ్వాలి. ఎసరు బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని ఎసట్లో మనం వేసుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి. ఇది స్లోగా కలుపుకొని కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ మరిగిన నీళ్ళు 3 స్పూన్లు మనం తీసి పక్కన వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్లు. ఈ బియ్యం మనము అంత మెత్తగా అయిపోకూడదు, అలా అని చెప్పి గట్టిగా కూడా రాకూడదు. ఇలా మనం ఇలా పట్టుకొని ఇలా ఇరిస్తే 2 ముక్కలు అవ్వాలి అంత. నీళ్లు మనం ఈ మసాలా దాంట్లో మనం వేసుకోవాలి. చికెన్ కలిపిన మసాలా దాంట్లో మనం ఈ నీళ్లు పోసుకోవాలి. ఎందుకు అంటే గడ్డలుగా రాకుండా ఇది ఉంటుంది అన్నమాట. ఇలా మనం కలుపుకోవాలి. ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి. గడ్డలుగా ఉండకుండా కింద మనకి ఇలా బాగా వస్తుంది. నిమ్మకాయ ముక్క మనం
పిండాలి. అంటే అన్నం ఉడుకుతున్నప్పుడు పిండాలా? అన్నం ఉడికేటప్పుడు మనం పిండాలి. ఓకే. కొంచెం వైట్గా అన్నం కొంచెం వైట్గా వస్తుంది, రైస్ వైట్గా రావడానికి. ఓకే. మనం ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఈ తీసి ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. మనం ఇలా ఉడికితే మనకి చాలు, అయిపోయినట్టే. మనం తీసి ఇందులో వేసుకుందాం, చికెన్ దాంట్లో వేసుకుందాం రైస్ని. ఇక్కడ ఉడుకుతూ ఉండాలి. అక్కడ మళ్ళీ మనము రైసు ఇలా చేసుకోవాలి, 4 పక్కల సమానంగా చేసుకొని ఇలా సర్దుకునే దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన వేసుకోవాలి. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. లేరు మళ్ళీ వేసుకోవాలి, 2వ ట్రిప్పు. అంటే మనం 3 ట్రిప్పుల కింద మనం వేసుకోవాలి. చూసారండి, ఇలా చేసుకుంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. మనం మళ్ళీ 2వ ట్రిప్ది కూడా ఇలా మనం సర్దుకొని కొంచెం, నాకంటే కాలట్లేదండి, మీకు కాలుతుంది కాబట్టి కొంచెం స్పూన్ పెట్టుకోండి. ఇలా స్పూన్ పెట్టుకోండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ అదే సేమ్ ఫస్ట్ ఎలా వేసామో 2వ ట్రిప్ కూడా అలానే వేసుకోవాలి. సర్దుకోండి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలా ఇప్పుడు కూడా? 1 స్పూన్ నెయ్యి వేసుకో. నీకు ఈ వంట ఎలా వచ్చు పద్మ? నేను హైదరాబాద్లో నేర్చుకున్నా మేడం. చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. తింటే ఆహా అంటారు మేడం. 3వ ట్రిప్ది కొంచెం మనకి ఇంకా బాగా ఉడకాలి. లాస్ట్ది కొంచెం ఇంకా బాగా అంటే అంత మెత్తగా కాదండి. ఇలా తీసుకొని మళ్ళీ 3వ ట్రిప్ కూడా వేసేసుకుందాం. గోధుమ పిండిని మనం కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, దీని పైన పెట్టుకోవడానికి, బాండీకి పెట్టుకోవడానికి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా మీరు పెట్టండి. పద్మ, ఇది ఎందుకు ఇలా పెట్టుకోవడం? ఎందుకోసం పెట్టాలి? ఆవిరి పోకుండా ఉండటాక? అంటే పోకూడదు అనమాట. దమ్ బిర్యానీకి దమ్ బిర్యానీ అంటే ఇది పెట్టుకోవాలి. కానీ దమ్ బిర్యానీ ప్రాసెస్ చాలా పెద్దదే మేడం. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మేడం. అవును, రోజు రోజు కావాలని ఒకసారి చేసి తినండి. ఇంకా మనం హోటల్కి కూడా వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో మంచి ఫుడ్ అనమాట. ఇంట్లో చేసుకుంటే తినడం అయితే చాలా అయితే కలర్స్ అవన్నీ వేసేస్తారు. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. అంటే తినడం అంటే ఈజీగా తినేస్తాం, కానీ వండుకోవాలంటే చాలా కష్టం కదా. సేమ్ 2 ట్రిప్పులు మనం వేసాము. ఫస్ట్ లాస్ట్ కింద ఎలా అయితే వేసుకున్నామో మనం పైన కూడా అలానే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నామో అలాగనే మళ్ళీ పైన కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా పైన చల్లుకోవాలి. కొంచెం చాలండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నీ చేతి వంట చాలా బాగుంటుందని అందరూ చెప్తే విన్నాను. మేడం, మీరు ఒకసారి తిని చూడండి మేడం.
తప్పకుండా ఇప్పుడు తింటాకే ఉన్నాను. ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు తెలుసా నీ బిర్యానీ కోసం. అవునా మేడం? మూత పెట్టుకోవాలి మనం. ఇలా చేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. దీని మీద బరువు కూడా పెట్టుకోవాలి మనం. చూపిస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండి మనం పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని ఇలా వదిలేయకుండా ఏం చేయాలి మరి? దీన్ని మళ్ళీ మనం తిప్పుకుంటూ ఉండాలి. ఒక్క 5 నిమిషాలు. ఇలా 1 నిమిషం, ఈ సైడ్ 1 నిమిషం, ఈ సైడ్ 1 నిమిషం, అలా 4 పక్కల ఒక్కొక్క నిమిషం ఇలా పెట్టుకుంటా. అంటే హీట్ చేయాలన్నమాట. ఇలా చేసుకుంటా ఉండాలి. అమ్మో ఎంత పెద్ద ప్రాసెస్ బిర్యానీ. కానీ దీని రుచి కూడా చాలా టేస్ట్. మరి ఇంత కష్టపడితే రుచి బాగోదా? మరి ఎంత బాగుంటుందో ఈ రుచి. ఈ సైడు ఆ సైడు తగిలేటట్టుగా ఒక్క 5 నిమిషాలు మనం ఇలా చేసుకోవాలి. అలా వదిలేస్తే మాడిపోద్ది. అలా చేయకండి. ఒక 5 నిమిషాలు చేసుకోవాలి. ఓకే, అదే టైం కూడా తెలియాలి కదా. అలా 5 నిమిషాలు ఇలా చేసుకున్నాక ఇప్పుడు నువ్వు 3 మినిట్స్ అవుతుంది ఇది ఇలా నేను టైం చూస్తున్నాను ఇక్కడ. 5 నిమిషాలు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. రేకు పెట్టుకోవాలి మనం. రేకు పెట్టిన తర్వాత ఈ బాండీ తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఈ రేకు పెట్టిన తర్వాత 15 నిమిషాలు దీని మీద బరువు పెట్టుకొని 15 నిమిషాల తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది మనం బరువు పెట్టుకోవాలి. బాండీ మీదకి బరువు ఉండాలి. 20 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దించేసుకొని దీనిపైన ఉన్న లేయర్ తీద్దాం మనం. ఇప్పుడు ఈ వేడి మీద మూత తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే ఓకే, జాగ్రత్త చేయక. చూడండి మొత్తం అయ్యేసరికి ఇలా వస్తుంది. ఓకేనా? మనం కొంచెం ఇది పడినా ఏం కాదు, తీసేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా చేసావు పద్మ. నేను ఎప్పుడు ఇంత ఇలా చేయలేదు. స్మెల్ బాగా వస్తుందా? కొంచెం ఆగిపోయింది కదా అన్నిటి దగ్గర. మీరు ఒకసారి టేస్ట్ చూసి నాకు చెప్పండి. ఒకసారి చూడండి ఎలా వస్తుందో. లేదుగా చాలా బాగా చేసావు పద్మ. సూపర్. టేస్ట్ చూసి చెప్తానా? ముక్క కూడా బాగా ఉడికిద్ది. చూసారా? పీస్ చూసారా? మేడం టేస్ట్ చూడండి. నేను ఇప్పుడు ఇందులోకి తీస్తున్నాను, మీకు బౌల్లోకి తీస్తున్నాను. టేస్ట్ చేయండి మేడం. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. మేడం ఇప్పుడు చాలా బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది మేడం. చాలా బాగుంది.